उत्साहं साहसं धैर्यम् उत्साहं साहसं धैर्यम् भक्ति शक्ति पराक्रमम् षडयते यत्र वर्तन्ते तत्र देव सहायकृत् यत्र देव सहायकृत्। ప్రేమ స్వరూపులైన వటువులారా, प्रेम स्वरूप वटु, జీవితంలో బ్రహ్మచర్యం అన్నటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. जीवन में ब्रह्मचर्य बहुत पवित्र है, ఉత్తమమైనటువంటిది, उत्तम है। ఇట్టి పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యంలో మొట్టమొదటి జన్మము గాయత్రీ మంత్రోపదేశం. जब ब्रह्मचर्य आरंभ होता है, पहला मंत्र आप गायत्री सीखते हैं। ఈ గాయత్రీ మంత్రం చేతనే సహజ మానవుడు విప్రుడిగా మారుతున్నాడు. गायत्री मंत्र से साधारण व्यक्ति भी विद्वान बन जाता है। ఈ విప్రుడైనటువంటి యొక్క వటుడు క్రమక్రమేణా వేదమును ఉచ్చరించడం చేత విప్రుడిగా మారుతున్నాడు. ये दीक्षार्थी धीरे धीरे जब वेदों का जाप करते हैं तो वे विद्वान बन जाते हैं। దీనిని ఆచరించి ఆనందించి హృదయానికి అందించడం చేత వీడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. जब आप वेदों की शिक्षाओं को अपने आचरण में लाते हैं और देवत्व को अनुभव करते हैं, आप ब्राह्मण बन जाते పుట్టిన हैं। తక్షణమే ఎవ్వరు కూడాను బ్రాహ్మణుడు కాదు, జన్మ బ్రాహ్మణుడు మాత్రమే. कोई भी जन्म से ब्राह्मण नहीं होता। కానీ గాయత్రి మంత్రోపదేశం జరిగిన తర్వాత जब वे गायत्री मंत्र का संस्कार लेते हैं, ద్విజుడుగా మారుతున్నాడు. वे द्विज बन जाते हैं। తదుపరి దీనిని ఆచరించి ఆనందించి 10 మందికి అందించినప్పుడు ఇతను విప్రుడిగా అవుతున్నాడు. वेदों की शिक्षाओं का अनुसरण करने के पश्चात परमानंद का अनुभव करते हैं और दूसरे के साथ बांटते हैं, तब आप विप्र बन जाते हैं। యావత్ జీవితమునంతా కూడాను గాయత్రి మంత్రమునకు అర్పితం గావించడం చేతనే బ్రాహ్మణుడు అవుతున్నాడు. जब विप्र गायत्री विद्या में पारंगत हो जाता है, तब वह ब्राह्मण बन जाता है। సహజ జన్మము, सहज जन्म, రెండవది ద్విజ, दूसरा है द्विजा, మూడవది విప్రుడు, तीसरा है विप्र, నాలుగవది బ్రాహ్మణుడు. चौथा है ब्राह्मण। ఒక్క జన్మమునందే మానవునికి 4 విధములైనటువంటి యొక్క తరములు మారుతున్నవి. मानव जीवन में 4 अवस्था होती है। ఈ గాయత్రి సామాన్యమైనటువంటి యొక్క స్వరూపము కాదు. गायत्री सामान्य स्वरूप नहीं है। ఎవరు గాయత్రి? गायत्री कौन है? గాయత్రి ఛాందసామాత, వేదములకు తల్లి అయినటువంటిది. गायत्री सभी वेदों की माता है। సర్వ వేదముల యొక్క సారము, सभी वेदों का सार, సర్వ శాస్త్రముల యొక్క మూలము, सभी शास्त्रों का मूल, సమస్త గమ్యముల సారము, सभी गम्यों का सार, సమస్త మార్గముల యొక్క వివరణము ఇది ఒక్కటే గాయత్రి మంత్రం. सभी मार्गों का मूल लक्ष्य गायत्री ही है। ఇట్టి పవిత్రమైన గాయత్రి యందు, पवित्र गायत्री में, ఇట్టి పవిత్రమైనటువంటి గాయత్రికి पवित्र गायत्री मंत्र में 3 విధములైనటువంటి పేర్లు ఉన్నవి. 3 नाम है। మొదటిది గాయత్రి, पहला है गायत्री, రెండవది సావిత్రి, दूसरा है सावित्री, మూడవది సరస్వతి. तीसरा है सरस्वती। గాయత్రి, సావిత్రి, సరస్వతి, गायत्री, सावित्री, सरस्वती। ఈ 3 పేర్లు కూడాను కలిగించేటువంటి ఉపకారం ఏమిటి? जब तीनों का जाप करते हैं तो हम पे कैसा उपकार होता है? అందించే ఆనందం ఏమిటి? क्या आनंद प्राप्त होता ఈ है? గాయత్రి అనగా ఎవరు? गायत्री कौन है? మన యొక్క ఇంద్రియములకు అధిపతి అయినటువంటిది గాయత్రి. हमारी इंद्रियों की अधिपति गायत्री है। సావిత్రి మన యొక్క లైఫ్ కు మాస్టర్. सावित्री प्राण शक्ति की स्वामिनी है। అది ఏ సావిత్రి సత్యవ్రతం చేతనే
తన యొక్క పురుషుడైనటువంటి సత్యమును సాధిస్తూ వచ్చింది సత్యవంతుణ్ణి. सावित्री अपने सत्य के बल से अपने पति को वापस ले आई। ఇంకా సరస్వతి, सरस्वती कौन है? ఈమె ఎవరు? వాగ్దేవతా స్వరూపిణి. सरस्वती वाक शक्ति है। గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు కూడాను హృదయము, వాక్కు, కాయము మూడింటి యొక్క సమితమైనటువంటి స్వరూపం. गायत्री, सावित्री, सरस्वती ये वास्तव में हृदय, वाक और काया स्वरूप है। అప్పుడే పూర్ణ మానవుడిగా రూపొందుతాడు మానవుడు. फिर मनुष्य पूर्ण हो जाता है। కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. मानवता का उचित अध्ययन करने वाला ही అనగా मानव है। హృదయములో తలంచి మాటలో చెప్పి చేతులతో చేసినప్పుడే ఈ మూడింటి యొక్క ఏక స్వరూపమే మానవుడు. हृदय के विचार, मुख से शब्द और कर्म इन तीनों में एक रूपता रखने वाला ही पूर्ण मानव है। ఈ మూడు స్వరూపములు ఎక్కడ ఉన్నవి? ये तीनों स्वरूप कहाँ हैं? మానవుని యందే ఉంటున్నది. मानव में ही निहित है। మానవులకు మించినటువంటి యొక్క శక్తి మరొకటి లేదు. मानव में ही संपूर्ण शक्तियाँ हैं। సర్వశక్తుల యొక్క సారము सभी शक्तियों का सार మానవుని యొక్క జీవితమే. मानव के प्राणों में है। సర్వ గమ్యముల యొక్క సారము सभी गम्यों का सार మానవుని యొక్క హృదయమే. मानव का हृदय है। కనుకనే మానవుడనగా కేవలము అలంకార సంబంధమైనటువంటి మానవుడు కాదు. मानव सिर्फ अलंकार से मानव नहीं होता, ఆచరణ రూపమైనటువంటి మానవుడు. अपने आचरण से मानव होता है। అయితే ఈ గాయత్రి ఎక్కడ ఉంది? गायत्री कहाँ है? ఇందులో భూ భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూ भू का अर्थ है అనగా భూలోకము, भूलोक, భువః भुवः స్వర్గలోకము, अर्थात स्वर्गलोक, సువః स्वः అనంతలోకము. अनंत लोक है। కనుకని ఈ భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము మూడు కూడాను తన యందే ఉంటున్నవి. भूलोक, स्वर्गलोक और अनंत लोक मानव में ही निहित है। కనుకని ఈ భూలోకం అనేటువంటిది శరీరముల యొక్క మెటీరియల్ తో కూడినటువంటిది. मानव शरीर भूलोक है। కనుకనే భూహు అనేటువంటిది ఒక విధమైనటువంటి మెటీరియల్ లోకము. भू हु अर्थात भौतिक संसार। సువః सुवः భువః भुवः ఈ భువః అనేటువంటిది भुवः अर्थात ఈ యొక్క దేహములకు వైబ్రేషన్ అందించేటువంటి ప్రాణశక్తియే. शरीर में स्पंदन करने वाली प्राण शक्ति है। అది ఏ ప్రాణశక్తి. यह प्राण शक्ति ఈ है। ప్రాణశక్తిని స్తంభింపచేసి అభివృద్ధిపరిచి ఆనందాన్ని చేకూర్చి యావత్ శరీరమును కూడాను యాక్షన్ చేసేటువంటిదే ఈ యొక్క సువః, అదే స్వర్గలోకం. स्वः स्वर्गलोक है जो मानव को आनंदित कर प्राण शक्ति को पोषित करती है। కనుకనే ఈ భూ అనేటువంటిదంతా కూడాను కేవలము మెటీరియల్ లోకం. भू भौतिक संसार है। దీనికి వైబ్రేషన్ అందించేటువంటిది ఈ ప్రాణమే నిజమైనటువంటి భువః. भुवः प्राण शक्ति है जो शरीर को कंपन प्रदान करती है। ఇది The body. వైబ్రేషన్ ఇస్తుంది. यह स्पंदन उत्पन्न करती है। సువః स्वः ఇది ఒక విధమైనటువంటి జ్ఞాన శక్తిని బోధిస్తుంది. मानव को ज्ञान शक्ति प्रदान करती है। దీనికి రేడియేషన్ అన్నారు. इसे विकिरण कहते हैं। మెటీరియలైజేషన్ मूर्त स्वरूप, కేవలం ఇది వైబ్రేషన్, स्पंदन తర్వాత రేడియేషన్. और फिर विकिरण। ఈ రేడియేషన్ అనేటువంటిది జ్ఞానం అంటున్నారు. विकिरण ज्ञान का आधार है। కాదు కాదు, ఇది భౌతిక జ్ఞానము కాదు, यह भौतिक ज्ञान नहीं है, లౌకిక జ్ఞానము కాదు, लौकिक ज्ञान भी नहीं है, ప్రాకృతమైన జ్ఞానము కాదు. प्रकृति का ज्ञान भी नहीं है। దీనినే వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. वेदों में कहा है प्रज्ञानम ब्रह्म। అనగా ఈ ప్రజ్ఞానమైనటువంటిది అన్నింటి జ్ఞానముల కంటే కూడా అతీతమైనటువంటిది. यह प्रज्ञानम ब्रह्मा सभी प्रकार के ज्ञान को हस्तांतरित करता है। ట్రాన్సెండెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, निरंतर एकाकृत जागरूकता, ఇలాంటి పవిత్రమైన శక్తిని మానవుడు ధరించినాడు. ऐसी पवित्र शक्ति मानव में निहित है। ఇలాంటి సర్వశక్తిమయుడైనటువంటి మానవుడు is తన శక్తిని తాను కోల్పోయి ఆత్మవిశ్వాసం మర్చిపోయినాడు. मानव ऐसे आत्मज्ञान को भूल गया है। ఏనాడు మానవునికి ఆత్మవిశ్వాసం కోల్పోవును
ఆనాడు తన యందు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా కోల్పోతాడు. जब मानव ऐसे आत्मविश्वास को भूल जाता है तब वह सभी शक्तियों से हीन हो जाता है। కనుక భూర్భువస్సువః అనేటువంటి మూడు కూడాను మీ యొక్క స్వరూపములే. भूर भुवः स्वः तुम्हारे मूल स्वरूप है। Boys, you are not one person but three. तुम एक व्यक्ति नहीं 3 व्यक्तित्व हो। First, the one you think you are, प्रथम जो तुम सोचते हो कि तुम हो, physical body. भौतिक शरीर। The రెండవది, The second. the one others think you are. दूसरा जो दूसरे तुम्हारे विषय में అదే మన सोचते యందు हैं, వచ్చేటువంటి ప్రాణతత్వము. प्राण तत्व। అది ఏ లోపల నుంచి వస్తుంది, అది నాభి స్థానం నుంచి వస్తుంది, అది नाभि स्थान से उत्पन्न होने वाली मौलिक ఇది ध्वनि బ్రహ్మస్థానం నుంచి వచ్చేటువంటిది. ब्रह्म ज्ञान ఇది కూడా ఒక మానవుని యొక్క ప్రాణ స్వరూపమే. मानव का प्राण स्वरूप है। ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అదే మన యొక్క మానసిక దేహం. जो दूसरे सोचते हैं यह मानसिक देह है। ది వన్ యు రియల్లీ ఆర్, जो तुम्हारा वास्तविक स्वरूप है అది ఏ ఆత్మతత్వము. वह आत्म तत्व है। ఈ భౌతికమైన దేహము, भौतिक देह, మానసికమైన దేహము, मानसिक देह, సంబంధమైన దేహము, మూడు దేహముతో కూడిన వాడు నీవు. आत्मिक देह, तीनों शरीर तुम में ही निहित है। కనుక నీకు దేవుడు ప్రత్యేకంగా లేడు. ईश्वर तुमसे भिन्न नहीं है। నీవే దైవ స్వరూపుడు. तुम स्वयं देव కేవలం स्वरूप हो। దేహాభిమానం చేతనే ఈ దైవ స్వరూపాన్ని మర్చిపోతున్నావు. देहाभिमान के वशीभूत हो तुम इस ईश्वरी उपस्थिति को भूल गए हो। మానవులు ప్రత్యేకంగా విడివిడిగా లేరు. ईश्वर किसी भिन्न स्थान पर उपस्थित नहीं होते हैं। దీనినే మొట్టమొదట పండితుడు చెప్పాడు. पूर्व में पंडित बोलते थे, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావై. ఈ విధమైనటువంటి మంత్రంలో ఉన్నటువంటి సారం ఏమిటి? सहनावतु, इस मंत्र का क्या सार है? అది అంతా కూడా కలసి మెలసి తిరుగుదాం, सभी साथ रहे, కలసి మెలసి మెలుగుదాం, सभी साथ कार्य కలసి करें, మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, सभी साथ में ज्ञानार्जन करें, కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం. सभी आपसी समझ में जीवन यापन ఇది करें। ఏ వేదం చెప్పినటువంటి ఒక ఏకత్వము. इस एकत्व की भावना को वेदों में सिखाया है। వేదం ఏనాడు కూడా భిన్నత్వాన్ని చెప్పలేదు. वेद कभी भी भिन्नता नहीं सिखाते। పరమ పవిత్రమైనటువంటి అద్వైతాన్ని బోధిస్తూ వచ్చింది వేదం. वेद अद्वैत की शिक्षा देते हैं। దేహములు భిన్నంగా ఉండవచ్చు, देह भिन्न होती है, రూపనామములు భిన్నంగా ఉండవచ్చు, रूप और नाम भिन्न కానీ होते हैं, ఆత్మతత్వం ఒక్కటే. आत्म तत्व एक ही है। ఏకం సత్ విప్రా బహుదా వదంతి. सत्य एक ही है, विद्वान भिन्न भिन्न नाम से कहते हैं। మీరందరూ చూస్తున్నారు. आप सभी ने देखा है, విద్యార్థులారా, विद्यार्थियों, వటువులారా, बटुओं, ఎన్ని బల్బ్స్ ఎన్ని వెలుగులు కనిపిస్తున్నాయి. आप इन विभिन्न प्रकाशित बल्ब को देख బల్బ్ रहे हैं। వేరువేరుగా కనిపిస్తున్నాయి, बल्ब विभिन्न हैं, రంగులు వేరువేరుగా కనిపిస్తున్నాయి, रंग भिन्न है, కానీ కరెంటు ఒక్కటే. पर बिजली एक ही అదే है। విధంగానే మన దేహములు इसी प्रकार देह के వేరువేరు రూపంగా ఉంటున్నాయి, भिन्न भिन्न रूप रंग వేరువేరు होते हैं, నామంతో ఉంటున్నాయి, नाम भिन्न కానీ होते అందరి हैं, ఎందుకును ఆత్మతత్వం ఒక్కటే. भीतर का आत्मिक तत्व एक ही है। అది నిజమైన అద్వైతం. यही अद्वैत है। ఈ అద్వైతం అనగా ఏమి? अद्वैत क्या है? సర్వ సంబంధమైనటువంటి ఒక జ్ఞాన శక్తియే అద్వైతం. सभी में उपस्थित ज्ञान शक्ति अद्वैत है। జ్ఞానమే అద్వైతం. ज्ञान अद्वैत है। ఎట్టి జ్ఞానము? किस प्रकार का భౌతిక ज्ञान? జ్ఞానమా? क्या यह भौतिक ज्ञान है, లౌకిక జ్ఞానమా? लौकिक ज्ञान है, ప్రాకృత జ్ఞానమా? प्राकृतिक ज्ञान है? కాదు కాదు, नहीं नहीं, జ్ఞానమే అద్వైతం. आत्मज्ञान अद्वैत है। అట్టి ఆత్మస్వరూపుడు మీ యందే ఉంటున్నాడు. यह आत्मा आप में ही है। అలాంటి ప్రేమ స్వరూపుడైన ఆత్మతత్వాన్ని ఈనాడు మనం మర్చిపోతున్నాం. हम भूल जाते हैं कि ईश्वर ही प्रेम स्वरूप आत्म तत्व है। మన భారతదేశంలో ఇన్ని చిక్కులు ప్రారంభం కావడానికి కారణం ఏమిటి? भारत देश में इतनी समस्या का क्या कारण है? తన ఆత్మవిశ్వాసాన్ని తాను కోల్పోయినాడు. हम स्वयं का आत्मविश्वास खो बैठे हैं। దేహాభిమానం అభివృద్ధి పరచు- देहाभिमान को अधिक विकसित कर लिया है। దేహాభిమానం పెంచుకోవటం చేతనే ఆత్మాభిమానం సన్నగిల్లిపోతుంది. देहाभिमान के विकसित होने पर आत्माभिमान क्षीण होने लगता है। కనుకనే इसीलिए ఈ మానవుడు వాంఛలతో అభివృద్ధి పొందుతున్నాడు. आज मानव सभी प्रकार की इच्छाओं को विकसित कर కానీ रहे हैं, నివృత్తి మార్గం ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు. निवृत्ति मार्ग पर चलने का प्रयत्न नहीं कर रहा है। కనుక మానవుడు క్రమక్రమేణా తన జీవితంలో
ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. मानव को धीरे धीरे आध्यात्मिक पथ पर अग्रसर होने का प्रयास करना चाहिए. spiritual power. అది ఏ మన నిజమైన జీవితము. यही सही ఏదో मानव जीवन సంపాదించిన है. ధనమంతా కూడా రావచ్చు పోవచ్చు. आपके द्वारा अर्जित धन संपदा आती जाती रहती है. పెంచుకున్న దేహం కూడాను పెరగవచ్చు తరగవచ్చు. देह विकसित और नष्ट होती रहती కానీ है, ఆనందం మాత్రం ఎప్పటికీ తరిగేటువంటిది కాదు. परंतु आनंद అది स्थायी ఏ है. నిత్యానందం, పరమానందం, Happiness. యోగానందం, of yoga. అద్వైతానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగనతద్దుతం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం.